కౌశికి, ధాత్రి, యువరాజ్, సురేష్ వీళ్ళందరినీ తీసుకొని తన అత్తారింటికి వస్తుంది. అన్నయ్య వదిన వచ్చేసారమ్మా అని చెప్పి భాగ్యలక్ష్మి సంతోషపడుతూ ఆదిలక్ష్మికి చెబుతూ ఉంటుంది. ఇక అలా కౌశికి వాళ్ళు గుమ్మం దగ్గరికి రాగానే సురేష్ వాళ్ళ నాన్న అడ్డుపడుతూ, ఆగండి, ఎక్కడికి వస్తున్నారు? నీకు నీ వాళ్లకు నా ఇంట్లో చోటు లేదు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, మర్యాదగా ఏ దారిన వచ్చారో ఆ దారినే వెళ్ళిపోండి అని చెప్పి సురేష్ వాళ్ళ నాన్న మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో కౌశికి బాధపడుతూ, ఈ ఇంట్లో పంతాలకు పట్టింపులకు తప్ప ప్రేమకు చోటు లేదని అర్థమైంది, ఇంకెందుకు ఇక్కడ వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఇక అలా బాధగా కార్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. కోడలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే ఏంటయ్యా నీ పట్టింపులు అని చెప్పి ఆదిలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక సురేష్ కూడా, అసలు నీకు మనసు అనేదే ఉందా? ఇన్ని సంవత్సరాల తర్వాత కోడలు కడుపుతో నీ ఇంటికి వస్తే నువ్వు ప్రవర్తించే పద్ధతి ఇదేనా అని చెప్పి సురేష్ అంటూ ఉంటాడు. ఇక అలా కౌశికి కార్ దగ్గరికి రాగానే సురేష్ వాళ్ళ నాన్నగారు ఆగండి అంటూ గట్టిగా అరుస్తాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.